న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు. 63వ వార్డ్ కాకరలవ గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ. పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఇంటింటా ప్రచారానికి వచ్చేవారిని ప్రజలే నిలదీయాలని, మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రశ్నించే వారికి వైసీపీ అండగా ఉంటుందని వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ అన్నారు. ఆదివారం 63వ వార్డ్ కాకరలవ గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో నిర్వహించిన సభకు ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులందరికీ తల్లికి వందనం, ప్రతి మహిళ ఆర్థిక స్వావలంబన కోసం 18,000 రూపాయలు ఇస్తానని, వడ్డీ లేని రుణాలు అని ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. రాష్ట్రమంతా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి ఏడాది గడిచినా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రశ్నిస్తే జైలులో పెడతారా అని అడిగారు. ఇటీవల వార్డు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న యలగడ రాజు దంపతులను గజమాలతో ఘనంగా సత్కరించారు. సభకు వైసీపీ సీనియర్ నాయకులు పునుకు రమణ స్వాగతం పలకగా నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పోండి మల్లేశ్వరరావు, బొడ్డు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి V999 న్యూస్. సమానంగా చూడాలి, ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అలాగే ప్రమాణ స్వీకారం చేస్తాం. నేను గతంలో శాసనసభ్యులు చేశాను. ఎవరిదండి తెలుసా మీకు? నందమూరి తారక రామారావు గారిది. పాప ఆయన కష్టపడి పార్టీని స్థాపించి అనేక మందికి అవకాశాలు కల్పించి పార్టీని తీసుకొస్తే కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చి దీన్ని కబ్జా చేసి సొంత మావనే బతుకుంటుండగా వెన్నుపోటు పొడిచి ఆయన బతుకుంటుండగానే చచ్చిపోయేటట్టు చేసినటువంటి గనుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడు అంటే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు. ఏ రోజు సింగిల్ గా ఆయన పోటీ చేసి అధికారంలోకి రాలేదు. ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఎవరెవరో కలుపుకోవడమే. 99లో కలుపుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు. 2004 అధికారంలోకి వచ్చాడు. 2019లో మళ్ళీ సింగిల్కి వెళ్ళాడు, అధికారం కోల్పోయాడు. మళ్ళీ 24లో ముగ్గురు కలుపుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు. అంటే ఆయన గురించి ఆయనకు తెలుసు, నేనేమి ప్రజలు చేయను, ప్రజలు నన్ను నమ్మరు, అందరినీ కలుపుకుంటే అధికారంలోకి రావచ్చు, చలాయించవచ్చు. ఎంత దుర్మార్గం అమ్మా, ఎంత అన్యాయం అమ్మా. లేనివి చేసి ఒక్క విషయం, లిక్కర్ స్కామ్ అని అంటున్నారు. మహిళలు ఎవరు తప్పుగా అనుకోవద్దు. గత ప్రభుత్వంలో లిక్కర్ బ్యాన్ చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తే బిడ్ల ద్వారా ఎక్కువ డబ్బులకి బిడ్డింగ్ చేసి ఆ భారాన్ని ప్రజల ముందు వేస్తారు. సరైనటువంటి ఇది ఎవరు, ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు పెట్టేస్తారు, దారుణంగా చేసేస్తారు, విచ్చలవిడితనం అయిపోద్ది, అందరూ ఇబ్బంది పడతారు అన్న ఆలోచనతో అవన్నీ కట్ చేసి ప్రభుత్వమే షాపుల్ని తెరిపించి నియంత్రించి కొన్ని బ్రాండ్లు మాత్రమే పెట్టి, అది కూడా ఎక్కువ రేట్లకి అమ్మితే 2 కోట్లు తాగాల్సిన 1 కోటరే